వారాంతాలలో వేదాంతాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీకి కార్మిక సంఘాల నేతలకు మధ్య వాడివేడిగా సమావేశం జరిగింది. సాధారణ ఉత్పత్తికి సైతం రా మెటీరియల్ అందటం లేదని కార్మిక సంఘాల నేతలు సీఎండీ దృష్టికి తీసుకొచ్చారు. ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికుల జీతాలు సక్రమంగా చెల్లించడం లేదని తెలిపారు. కార్మికుల ఆర్థిక ప్రయోజనాలను నిలుపుదల చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 500 మంది ఉద్యోగులను డిప్యూటేషన్ పై వేరే స్టీల్ ప్లాంట్కు తరలించడానికి వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. వీఆర్ఎస్ పై 2500 మంది కార్మికులను తొలగించడానికి ఒప్పుకోబోమని తేల్చి చెప్పారు. 4000 మంది కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. స్టీల్ ప్లాంటులో ఉన్నతాధికారుల అవినీతి తారాస్థాయికి చేరిందని ఆరోపించారు. కార్మికులను ఇబ్బంది పెట్టే నిర్ణయాలకు యాజమాన్యం స్వస్తి పలకాలని కూడా కోరారు. లేదంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కార్మిక సంఘాల నేతలు హెచ్చరించారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, ఇప్పుడు కార్మిక సంఘాల నేతల డిమాండ్స్ ఏ విధంగా ఉన్నాయి? హరిత, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అలాగే కార్మికులకు ప్లాంట్లో జరుగుతున్న అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ నిన్న కార్మిక సంఘాల నేతలంతా కూడా స్టీల్ ప్లాంట్ సీఎండీ అతులుబడితో సమావేశమయ్యారు. ఈ సమావేశం అంతా వాడివేడిగా జరిగింది. కార్మికుల హక్కులకు ఏమాత్రం భంగం కలిగిన ఒప్పుకునేది లేదని, అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసినా తాము సహించేది లేదంటూ కూడా ఆ సమావేశంలోనే తేల్చి చెప్పారు. నిన్న రాత్రి జరిగిన ఈ సమావేశం మీద మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి కార్మిక సంఘం నేత మంత్రి రాజశేఖర్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, ప్రధానంగా సీఎండీ దృష్టికి మీరు ఏ అంశాలను తీసుకెళ్లారు, అలాగే అట్నుంచి ఎటువంటి సమాధానం మీకు వచ్చింది? నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సీఎండీ అతుల్ భట్ గారితో కార్మిక సంఘాలన్నీ కూడా సమావేశమయ్యి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరి పట్ల కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చారని చెప్పేటువంటిది రకరకాలటువంటి పుకార్లన్నీ కూడా శిఖాలుగా వచ్చాయి. అయితే అది వాస్తవం తెలిసింది. ఉన్నటువంటి కార్మిక వర్గంలో పర్మనెంట్ ఎంప్లాయీస్ని 2500 మందిని వీఆర్ఎస్ ద్వారా బయటకు పంపించాలని, కాంట్రాక్ట్ కార్మికుల్లో చాలామంది నిర్వాసితులు కూడా ఉన్నారు, వీరందరినీ కూడా 3500 మందిని ఉద్యోగాలను తొలగించాలని చెప్పేటువంటిది నిర్ణయాలు చేసినట్టు, అలాగే కార్మిక వర్గానికి వస్తున్నటువంటిది అధికారులకు వస్తున్నటువంటి ఆర్థిక ప్రయోజనాలు కూడా వాటి కూడా వేటు వేయాలని చెప్పేటువంటిది ఆలోచనతో ఇటు యాజమాన్యం ఇటు కేంద్ర ప్రభుత్వం వెళ్తున్నారని చెప్పే విషయాలన్నీ తెలిసిన తర్వాత మేమందరం కూడా ఆయనతో కలిసి ఎట్టి పరిస్థితుల్లో కూడా పర్మనెంట్ ఎంప్లాయీస్ వీఆర్ఎస్ ద్వారా పంపించడానికి వీల్లేదు, ఏ ఒక్క కాంట్రాక్ట్ కార్మికుడు కానీ నిర్వాసితుల తాలూకా ప్రయోజనాలు గండికొట్టే కార్యక్రమాలు ఏం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించడమే కాకుండా కార్మిక వర్గాలు గతంలో అనేకమైన పోరాటాలు ఉద్యమాలు చేసి మిగతా స్టీల్ ప్లాంట్ సమానంగా సాధించుకున్నటువంటి వేతనాలు కానివ్వండి, లేదంటే బత్యాలు కానివ్వండి, లేదా ఇతరత్ర సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా సాధించుకున్న వాటిని కొత్తగా ఇవ్వకపోయినా ఉన్నటువంటి వాళ్ళని తీసేస్తామని చెప్తే ఊరుకునేది లేదని చెప్పేటువంటిది ఖరాఖండిగా చెప్పి హెచ్చరించడం జరిగింది. దాని మీద యాజమాన్యం స్పందిస్తూ లేదు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దగ్గర అసలు వర్కింగ్ క్యాపిటల్ లేదు, నెగిటివ్లో వెళ్ళిపోయినాము, ఈ కంపెనీకి వర్కింగ్ క్యాపిటల్ ఉంటే తప్ప మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందుకు వెళ్ళలేము, కార్మిక సంఘాల సహకారం ఎంతైనా అవసరం అని చెప్పేటువంటి విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. కార్మిక సంఘాలకు సహకారం ఇస్తాం, కార్మిక సంఘాలకు ఉన్నటువంటిది ఆర్థిక ప్రయోజనం పెంపొందించడానికి లేదా కార్మికులు మరింత మందిని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం తప్ప ఏదో అన్నీ ఒకటి కట్ చేసి వెళ్ళిపోతే మటుకు సహించేది లేదని చెప్పే మాట చెప్పడం జరిగింది. దీని మీద ఆయన స్పందిస్తూ లేదు, మేము తప్పనిసరిగా కార్మిక సంఘాలు చెప్పినటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకుంటాం. ఉదాహరణకి టౌన్షిప్లో నివసిస్తున్నటువంటి కార్మిక వర్గానికి ఏదైతే ఈరోజు 50 పైసలు చొప్పున కరెంట్ యూనిట్ రేట్ చేస్తున్నారు, అది సామాన్యమే, అది చాలా తక్కువ ధరకు ఈరోజు వస్తుంది కాబట్టి దాన్ని కంటిన్యూ చేయండి, అది ఎక్కడా లేని విధంగా బయట కూడా లేని విధంగా 8 రూపాయలు చేయాలని చెప్పి నిర్ణయం చేయడం కూడా మంచిది కాదు, యూనిట్కి 8 రూపాయలు ఛార్జ్ చేస్తామని చెప్పన్నారు, అది వద్దని చెప్పేటువంటిది కూడా చెప్పడం కూడా జరిగింది. దాని మీద ఆయన అలా లేదు, కంపెనీ అసలు ఏమాత్రం కూడా ముందుకు పోయిన పరిస్థితి ఉంది కాబట్టి దీని వర్కింగ్ క్యాపిటల్ కావాలంటే దీని మీద కార్మిక సంఘాలుగా మేము ఆల్రెడీ గత రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని విధాల ప్రైవేటీకరణ కాకుండా సహకరించింది. ఈ ప్రస్తుత ప్రభుత్వాన్ని కూడా చెప్పడం జరిగింది, కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలని. కుమారస్వామి గారు కూడా వచ్చినప్పుడు కూడా అన్ని విషయాలు చెప్పి 10,000 కోట్ల రూపాయలు తక్కువ లేకుండా వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వాలని కార్మిక సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలక్ట్రిసిటీ మీద అలాగే వాటర్ ఛార్జెస్ మీద వెసులుబాటు కల్పించండి, దాని పేమెంట్స్ డిఫర్ చేయండి అని చెప్పి విషయాలు కూడా చెప్పడం జరిగింది. కానీ యాజమాన్య నిర్వహణ లోపం వల్ల, యాజమాన్యం సక్రమంగా చేయకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం కూడా తెలుగువారి పట్ల వ్యతిరేకత చూపించడం, తెలుగువారిని గొంతుకోయాలని చెప్పేటువంటి ప్రయత్నంతో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది కాబట్టి దాని మీద ఒత్తిడి చేయడానికి మీరు అన్ని రకాల ప్రయత్నం చేయాలి.
అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ కార్మికుడిని కూడా తొలగించడానికి వీల్లేదని చెప్పడమే కాకుండా మీరు ఫెర్రో సిలికాను, ఫెర్రో మ్యాంగనీసు బయట నుంచి ప్రైవేట్ పార్టీ నుంచి కొంటున్నారు, అది మాని ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా మ్యాంగనీస్ అవర్ ఇండియా లిమిటెడ్ నుంచి అలాగే సెయిల్ నుంచి కూడా తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా కంపెనీని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ పరం చేయడానికి వీల్లేదు, ప్రభుత్వ రంగం కొనసాగించాలి, దానికి తగ్గట్టుగా ప్రపోజల్స్ ఇవ్వండి, లేదా మీరు చేత కాకపోతే సెయిల్లో విలీనం చేయండి అని చెప్పి మాట కూడా కళాఖండిగా యాజమాన్యాన్ని చెప్పడం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తే ఒప్పుకునేది లేదని చెప్పి సీఎండీకి స్పష్టం చేశామని, మీకు చేత కాకపోతే విశాఖ స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలని చెప్పామని, అంతేకాకుండా కార్మికుల ప్రయోజనాలకు సంబంధించి ఏమైనా నష్టం జరిగితే ఊరుకునేది లేదని, ఏ ఒక్క కార్మికుని తొలగించినా తాము పెద్ద ఎత్తున పోరాటానికి దిగుతామని, గతంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పూర్తిగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటానికి సహకరించిందని, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కూడా అదే తరహాలో కేంద్ర ప్రభుత్వం మీద విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఒత్తిడి తేవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి రాజశేఖర్ చెప్తున్నారు. థ్యాంక్ యూ నాయుడు.